హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద కిల్లింగ్ వోట్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 5. నేను ఫస్ట్ 4 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అవి ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 5 స్టార్టింగ్లో సోగ్జు జైల్లోంచి బయటికి వచ్చి అక్కడే కార్తో వెయిట్ చేస్తున్న హ్యూన్ వైపుకి వెళ్తాడు. సోగ్జుకి స్పెషల్ పార్డన్ ఇచ్చినా అతను ఇంకా క్రిమినల్ కాబట్టి అతనితో పాటు ఎప్పుడూ ఉండటానికి ప్రిజన్ గార్డ్ చుల్మిన్ని అపాయింట్ చేస్తారు. అలానే ఒక యాంకిల్ మానిటర్ని సోగ్జు కాలికి పెడతారు. ఇంకోవైపు మూచాన్ని ఒక రూమ్లో చూస్తాం. అది సోగ్జుని ఉంచడానికి రెడీ చేస్తూ ఉంటారు. మూచాన్ జోదాన్కి కాల్ చేసి అంతా సెట్ అయిందా అని అడుగుతాడు. జోదాన్ సీసీటీవీ ద్వారా రూమ్ ఫుటేజ్ చూస్తూ అతని కాలికి పెట్టిన ట్రాకర్ ఆన్ అయిందని, దాని సిగ్నల్ అక్కడున్న తనకి అలానే హ్యూన్ స్మార్ట్ వాచ్లో కూడా వస్తుందని చెప్తాడు. మూచాన్ హ్యూన్కి కూడా కాల్ చేసి అంతా ఓకేనా అని అడుగుతాడు. ఆమె అంతా ఓకే అని చెప్పి ఇన్ కేస్ సోగ్జు వల్ల వాళ్ళకి డాగ్ మాస్క్ కనుక దొరికితే అతని శిక్షని ఫర్గివ్ చేస్తారని, జైలు నుంచి రిలీజ్ చేస్తారని, లేకపోతే అతన్ని మళ్ళీ జైలుకి పంపి రిమైనింగ్ 7 years శిక్షని కంటిన్యూ చేస్తాడని చెప్తుంది. నెక్స్ట్ మూచాన్ పోలీస్ స్టేషన్కి వస్తాడు. అక్కడ జోదాన్ వచ్చి గీచల్ వైఫ్ చనిపోయిన రోజు ఆమె ఫోన్ ట్రాన్స్లేటర్ యాప్లో గీచల్ చనిపోయిన రోజు ఆమెను ఎవరో బ్లాక్మెయిల్ చేశారని రాసి ఉంది అంటాడు. తర్వాత వాళ్ళు మళ్ళీ గీచల్ ఫ్యూనరల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తారు. అందులో ఒకతను హెల్మెట్తో కనిపిస్తాడు. మూచాన్ సోగ్జు వాళ్ళ ఇంట్లో తన్ని అటాక్ చేసిన పర్సన్లా ఉన్నాడని అంటాడు. అంటే తన హైట్ ఫిజిక్ అలా ఉంది అని అంటాడు. అలానే గీచల్ ఇంటి ద్వారా రికవర్ అయిన కొన్ని పిక్స్ని చూస్తే అందులో ఒక రష్యన్ అబ్బాయి ఫొటోస్ ఉంటాయి. మూచాన్ అప్పుడు డాగ్ మాస్క్ గీచల్ వైఫ్ని వాళ్ళ సన్ ద్వారా బెదిరించి ఆమెతో గీచల్కి కాల్ చేసి బార్ నుంచి బయటికి వచ్చేలా చేసి ఉంటాడు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో సోగ్జుని ఐసోలేషన్ రూమ్కి తీసుకువెళ్ళడం చూస్తాం. అక్కడ స్పీకర్స్ ద్వారా జోదాన్ తను ఇంట్రడ్యూస్ చేసుకుని సోగ్జుతో రూమ్ లోపల అండ్ బయట కెమెరాస్ ఉన్నాయని, చుల్మిన్ రూమ్ కూడా పక్కనే ఉందని చెప్తాడు. మూచాన్ కూడా బయట ఎవరికైనా సోగ్జు అక్కడ ఉన్నట్టు తెలిస్తే అతని స్పెషల్ పార్డన్ క్యాన్సిల్ అయిపోతుంది అని అంటాడు. సోగ్జు అప్పుడు తనకున్న నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ని ఓన్లీ హ్యూన్తో మాత్రమే షేర్ చేస్తాను అని అంటాడు. నెక్స్ట్ సీన్లో అంటే అదే ఆ రోజు నైట్ హ్యూన్ అండ్ జోదాన్ కలిసి డిస్కస్ చేసుకుని లాస్ట్ 5 yearsలో మిలిటరీలో సెక్షువల్ క్రైమ్స్ చేసి శిక్ష పడని వాళ్ళ లిస్ట్ రెడీ చేద్దామని అనుకుంటారు. నెక్స్ట్ డే మూచాన్ టీమ్కి హ్యూన్ ఆ లిస్ట్ చూపిస్తుంది. అందులో ఆల్మోస్ట్ 1400 మిలిటరీ మెన్ ఉంటారు. సో వాళ్ళ కంట్రీలో కూడా సెక్షువల్ క్రైమ్స్ ఎక్కువే అనమాట. ఆమె ఆ లిస్ట్లో పబ్లిక్కి న్యూస్ ఆర్ మీడియా ద్వారా తెలిసిన కేసెస్ని నారో డౌన్ చేసి చూపిస్తుంది. దాంతో ఆ పోలీసులందరూ ఆ మిలిటరీ వాళ్ళని అయినంత వరకు కలిసి వాచ్ ట్రాకర్స్ ఇస్తారు. ఎమర్జెన్సీ అయితే కాల్ చేయమని కూడా చెప్తారు. ఇంకోవైపు హ్యూన్ సోగ్జుని కలిసి ఆ మిలిటరీ పీపుల్ లిస్ట్ని నారో డౌన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో డాక్టర్ ఓని తన ఆఫీస్లో ల్యాప్టాప్తో చూస్తాం. డాక్టర్ ఓ అంటే మనకి ప్రీవియస్ ఎపిసోడ్లో అన్కాన్షియస్గా ఉన్న ఫీమేల్ పేషెంట్ పిక్స్ తీసిన డాక్టర్ అన్నమాట. అతని ల్యాప్టాప్లో చాలామంది ఫీమేల్ పేషెంట్స్వి ఇన్అప్రోప్రియేట్ వీడియోస్ ఉంటాయి. అవి అతను నెట్లో సేల్కి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంతలో ఏదో పని రావడం వల్ల రూమ్లోంచి బయటికి వెళ్ళగానే అతని ల్యాప్టాప్ని ఎవరో హ్యాక్ చేసి ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసి పెట్టేస్తారు. ఇంకోవైపు మనం జీహూన్ ఎవరితోనో కాల్ మాట్లాడుతూ స్కూల్ నుంచి బయటికి రావడం చూస్తాం. అప్పుడు మిన్ అతని దగ్గరికి వచ్చి నా వల్ల నీకు దెబ్బ తగిలింది కాబట్టి నేనే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటుంది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాక జీహూన్ గ్రాండ్ మదర్కి శాండ్విచ్ కొనడం మర్చిపోయాను అంటాడు. దాంతో మిన్
నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు మీ గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళు అని ఆమె క్యాంటీన్ వైపు వెళ్తుంది. అప్పుడు మనం కిల్లింగ్ బోట్ స్టార్ట్ అవ్వడం చూస్తాం. డాగ్ మాస్క్ ఈరోజు టార్గెట్ పేరు కెప్టెన్ ఓ అని అంటాడు. సో బేసికలీ డాగ్ మాస్క్ టార్గెట్ ఫుల్ నేమ్ కానీ ఫోటో కానీ రివీల్ చెయ్యడు. అతను కంటిన్యూ చేస్తూ కెప్టెన్ ఓ మిలిటరీలో ఉండగా చాలా సెక్షువల్ హెరాస్మెంట్స్ చేశాడు అని, అతని వల్ల లెఫ్టినెంట్ లిమ్ అనే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అంటాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో పూర్తి పేరు తెలియకపోవడంతో వాళ్ళు ఓ సర్నేమ్తో ఉన్న నేమ్స్ అన్నీ లిస్టు తయారు చేస్తారు. అందులో 5 మెంబర్స్ డీటెయిల్స్ వస్తాయి. ఆ 5 మెంబర్స్లో కూడా 2 మెంబర్స్ ఫొటోస్ ఆర్ కాంటాక్ట్ నెంబర్స్ ఉండవు. అదే టైంలో జోదాన్కి కాల్ వస్తుంది. అటు సైడ్ ఉన్న వ్యక్తి ఇవాళ టార్గెట్ నేనే, ఎందుకంటే నేను చేసిన క్రైమ్స్కి సంబంధించిన ఫొటోస్ పార్సల్లో నాకు వచ్చాయి అని చెప్తాడు. మనకి ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఏదో డార్క్ రూమ్లో ఉన్నట్టు చూపిస్తారు. వెంటనే మూచాన్ అండ్ టీమ్ ఆ కాలర్ అడ్రస్కి స్టార్ట్ అవుతారు. ఇంకోవైపు డాగ్ మాస్క్ కంటిన్యూ చేస్తూ కెప్టెన్ ఓక్ చేసిన క్రైమ్స్ని లెఫ్టినెంట్ లిమ్ అండ్ వాళ్ళ ఫియాన్సే కలిసి రిపోర్ట్ కూడా చేశారని, కానీ అతని సోల్జర్ ఫ్రెండ్స్ అబద్ధం చెప్పడం వల్ల పనిష్మెంట్ని తప్పించుకున్నాడని అంటాడు. అదే టైంలో మూచాన్ హ్యూన్కి కాల్ చేసి సోగ్జూని వాళ్ళు ఐడెంటిఫై చేసిన టార్గెట్ లొకేషన్ దగ్గరికి తీసుకురమ్మని చెప్తాడు. ఎందుకంటే సోగ్జూ డాగ్ మాస్క్ని గుర్తుపట్టగలడేమో అని. ఇక్కడ డాగ్ మాస్క్ కంటిన్యూ చేస్తూ లెఫ్టినెంట్ లిమ్ ఆ బాధ తట్టుకోలేక మెడికల్ ఆఫీస్ రూమ్లో ఆత్మహత్య చేసుకుంది అని చెప్తాడు. హాస్పిటల్లో ఆ డాగ్ మాస్క్ వీడియో చూస్తున్న డాక్టర్ ఓ భయపడిపోతాడు. తన ఆఫీస్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని పోలీసులకి కాల్ చేసి డాగ్ మాస్క్ టార్గెట్ నేనే, నాకు ప్రొటెక్షన్ కావాలి అని అంటాడు. కార్లో వెళ్తున్న చోయి అదే విషయం ఇంకో కార్లో ఉన్న మూచాన్ కాల్ చేసి చెప్తాడు. దాంతో మూచాన్ కాల్ని తనకి కనెక్ట్ చేయమని అంటాడు. ఇక్కడ సోగ్జూని తీసుకువెళ్తున్న హ్యూన్కి డాగ్ మాస్క్ వీడియోని చూస్తూ అందులో మెడికల్ అనే కీవర్డ్తో ఆమె ఎనలైజ్ చేసి సర్చ్ చేస్తుంది. తన లిస్ట్లో ఓ జంగ్ హో అంటే ఆ డాక్టర్ ఓ అనమాట, అతని పేరు ఓ జంగ్ హో ఆ పేరు వస్తుంది. అతను ఇప్పుడు ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాడని తెలుస్తుంది. సో వాళ్ళు వెళ్తున్న కార్ని హాస్పిటల్ వైపుకి రీడైరెక్ట్ చేయమని అంటుంది. ఇక్కడ కాల్లో డాక్టర్ ఓ, నేను డాక్టర్ ఓ అని అనలేండి, అతన్ని జంగ్ హో అనే పిలుస్తాను. సో జంగ్ హో మూచాన్తో నేనే రియల్ టార్గెట్ అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే రూమ్లో జీహూన్ కూడా ఉంటాడు. దాంతో జంగ్ హో వెంటనే కాల్ కట్ చేస్తాడు. ఇంకోవైపు చోయి అండ్ టీమ్ ఫస్ట్ కాలర్ లొకేషన్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒక సెల్ ఫోన్ మాత్రమే కనిపిస్తుంది. దాంతో అది ట్రాప్ అని అర్థం చేసుకుని అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్కి బయలుదేరతారు. మూచాన్ హాస్పిటల్లో ఉన్నది రియల్ టార్గెట్ అని రియలైజ్ అయ్యి తన కార్ని కూడా హాస్పిటల్ వైపుకి రీడైరెక్ట్ చేస్తాడు. ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన హ్యూన్ జంగ్ హో గురించి అడుగుతుంది. అదే టైంలో హాస్పిటల్ నెట్వర్క్ హ్యాక్ అయ్యి అన్ని ఎక్స్టర్నల్ డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. ఇంకోవైపు జంగ్ హో రూమ్లో ఉన్న జీహూన్ తను వాళ్ళ గ్రాండ్ మదర్ని కలవాలని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జంగ్ హో అతన్ని కొట్టి డోర్ ఓపెన్ చేయనివ్వడు. అదే టైంలో హ్యూన్ కూడా అతని డోర్ దగ్గరకు వచ్చి నాక్ చేసి ఓపెన్ చేయమని అడుగుతుంది. కానీ బాగా భయపడిపోయి ఉన్న జంగ్ హో ఎవరిని నమ్మలేక డోర్ ఓపెన్ చెయ్యడు. ఫైనల్గా కెప్టెన్ ఓకి 72% ఓట్స్ వస్తాయి. అప్పుడు డాగ్ మాస్క్ అతని ఫోటో రివీల్ చేసి ఇప్పుడు కెప్టెన్ ఓ వాళ్ళ రిలేటివ్ హాస్పిటల్ పేరు మార్చుకుని డాక్టర్లా పనిచేస్తున్నాడని చెప్తాడు. అలానే అతని ఒరిజినల్ నేమ్ ఓ జుంగ్ సు అని కూడా అంటాడు. అది చూసి హాస్పిటల్లో అందరూ షాక్ అయిపోతారు. అక్కడ సోగ్జూ ఆ జనాల్లో ఒకతన్ని రికగ్నైజ్ చేసి అతను వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వచ్చే డెలివరీ మ్యాన్ అని హ్యూన్తో చెప్తాడు. ఆ డెలివరీ మ్యాన్ అది చూసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే హ్యూన్ కూడా అతని వెనకాలే పరిగెడుతుంది. చుల్మిన్ ఆ డెలివరీ మ్యాన్ ఒక ప్యాకేజ్ వదిలేశాడు అని దాని దగ్గరికి వెళ్తాడు. అది సడన్గా బ్లాస్ట్ అయ్యి అక్కడంతా స్మోక్ నిండిపోతుంది. మూచాన్ హాస్పిటల్కి వస్తాడు, కానీ
హాస్పిటల్ మెయిన్ సర్వర్ హ్యాక్ అవ్వడం వల్ల డోర్స్ అన్నీ లాక్ అయినాయి అని తెలుసుకుంటాడు. అదే టైంలో హాస్పిటల్ పార్కింగ్ లాట్లో మిన్సు పోలీస్ కాన్వర్సేషన్ అంతా పోలీస్ రేడియో ద్వారా వింటూ ఉంటాడు. సొగ్జు కూడా కనిపించడం లేదని అందులో మాట్లాడుకుంటారు. హాస్పిటల్లో మనం సొగ్జు కారిడార్లో నడుచుకుంటూ వెళ్ళడం చూస్తాం. అతని పక్కన నుంచి ఇంకొక అతను గ్యాస్ సిలిండర్స్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు, పోలీసులకి ఫస్ట్ నేను కెప్టెన్ ఓ అని కాల్ చేశాడు కదా అతను. సో అతను ముందు నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు అన్నమాట. అతను జంగ్హూ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి నాక్ చేసి నేను బాంబ్ స్క్వాడ్ మెంబర్ని డోర్ ఓపెన్ చేయమని అంటాడు. బయట మూచాన్ ఒక కార్ని తీసుకుని డ్రైవ్ చేస్తూ లాక్ చేసున్న డోర్స్ వైపుకి ఫుల్ స్పీడ్తో వస్తాడు. లోపల డెలివరీ మ్యాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్న హ్యూన్ని అతను అటాక్ చేస్తాడు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ నెంబర్ 5 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.